మైకేల్ డి నోస్ట్రడామ్ 1503లో డిసెంబర్ 14న లేదా 21న పుట్టాడు అని చెప్పుకుంటారు. 62 వయసులో మరణించాడు. కాలజ్ఞానము, భవిష్యత్తు ఊహకర్తగా చెప్పుకోవచ్చు. మన తెలుగులో కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పేరును మనం ఎలా అయితే చెప్పుకుంటామో ప్రసిద్ధ కాలజ్ఞాని అని, అదేవిధంగా నోస్ట్రడామ్ కూడా. అయితే నోస్ట్రడామ్ చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయని, అతను ఏ సంవత్సరంలో ఎలా జరుగుతుందో భవిష్యత్తు చెప్తాడు కాబట్టి అది నమ్ముతారనమాట. భవిష్యత్తులో జరగబోయే వాటి కోసం 945 సంపుటాలతో కూడిన అంచనాలను 1555లో ఆయన స్వయంగా రాసి విడుదల చేశారు. హిట్లర్ ఆధిపత్యము, ప్రపంచ యుద్ధం, సెప్టెంబర్ 11 ఉగ్రవాదుల దాడి, కోవిడ్ మహమ్మారి నిజమయ్యాయని నమ్ముతారు. అందువలన 2025 సంవత్సరంలో జరగబోయే సంఘటనలు అతను వేసిన అంచనాల మీద అందరికీ ఆసక్తి కలుగుతుంది. ఈయన వేసిన జ్యోతిష్య అంచనాల ప్రకారం ఉపద్రవాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, భూగోళం అంతా కూడా అతలాకుతలం అవుతుంది అని నోస్ట్రడామ్ చెప్పాడని, ఊహించాడని ఏవో ఊహాగానాల లాంటి మాధ్యమాల ప్రసారాలు కూడా వస్తున్నాయన్నమాట. అయితే ఈ జ్యోతిష్యాలు, ఈ అంచనాలు, ఇటువంటి ఊహాగానాలు పరిశీలించే ముందు గత జీవిత చరిత్రలన్నీ కూడా, గత మానవ చరిత్ర కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. వేలాది సంవత్సరాలు గడిచే కొద్దీ మానవుడు వేడి కోసం, ఆహారం వండుకోవడం కోసం నిప్పు తయారు చేయటం నేర్చుకున్నాడు. వేటాడడం, పరికరాలు తయారు చేయటం నేర్చుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. 10,000 సంవత్సరాల కిందట ఒక గొప్ప మార్పు రాసాగింది. ఆహారం కోసం చిన్న చిన్న భూకమతాల్లో తమకు కావలసిన గింజలను పండించడం తెలుసుకున్నాడు. ప్రజలు శాశ్వత గృహాలు నిర్మించుకోవటం నేర్చుకున్నారు. అలా పట్టణాలు, నగరాలు ఏర్పడ్డాయి. ప్రకృతిని మానవుడు పరిశీలిస్తూ వచ్చాడు. ఘోషించే సముద్రాన్ని, వినీల ఆకాశాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రకృతి ప్రకోపించినప్పుడు పూజించాడు, శాంతించినప్పుడు వాటిని వాడుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్న కొండలు, వాగులు, నదులు ఒకప్పటి రూపంలో ఇప్పుడు లేవు, ఇప్పటి రూపంలో అప్పుడు లేరు. నదులు ఈ మార్గంలోనే ప్రయాణం చేయలేదు కూడా. ఇప్పుడున్న నదీ మార్గం వేరే మార్గంలో ఉండి ఉండొచ్చు. వేల సంవత్సరాల కాలగమనంలో ఏదో ఒక సంవత్సరంలో ఓ పెద్ద ప్రవాహం వరదగా వచ్చి చుట్టూ ఉన్న గ్రామాలు, నివాసాలను ఊడ్చిపెట్టుకొని పోయి ఉండవచ్చు. ఆ నదీ మార్గం మారిపోయి ఉంటుంది. భూమి మీద ఏర్పడిన మొదటి కాలంలో మన ఊరిలో చుట్టూ ఉన్న కొండలు ఇప్పుడు లేకపోయి ఉండవచ్చు. అప్పుడు అవి ఉండొచ్చు. ఇప్పుడు మరి వేరే పర్వతాలు కూడా ఉండొచ్చు. అంటే భూమి దానిపై భాగం నిరంతరం మార్పునకు గురి అవుతుంది. ఇందులో అగ్నిపర్వతాలు పేలుతుంటాయి. ఉధృతంగా నీటి ప్రవాహాలతో వరదలు వచ్చి నదీ మార్గాలు మారిపోతుంటాయి. వాతావరణంలో మార్పుల వలన ప్రకృతిలో కూడా మార్పులు సంభవిస్తాయి. అవి ఏదో ఒక సంవత్సరమో, ఒక నెలలో, ఒక రోజులో జరగవచ్చు. అంతేగాని అది 2025 2024 అని ఉండదు. మనిషి యుగం అంటే మానవ చరిత్ర ఓ చిన్న కాల కొలమానం. కొన్ని వేల సంవత్సరాలు మాత్రమే. భూమి కాలము కొన్ని కోట్ల సంవత్సరాలు. కరోనా లాంటి మహమ్మారిలు భూగోళాన్ని చుట్టుముట్టవచ్చు. అసలు మనిషి అనేవాడు ఉండకపోవచ్చు. ఇప్పటికే ఎన్నో జీవరాశులు అంతరించిపోయాయి. వాటి శిలాజాలు మాత్రమే మిగిలిపోయాయి. ఉదాహరణకు డ్రైనోజర్. మరి బుద్ధిజీవి మానవుడు ఎందుకు అంతరించిపోడు? ఎప్పుడో జరగబోయే దానిని ఇప్పుడు ఆందోళన వద్దు. అసలు బుద్ధిజీవి అయిన మానవుడు కూడా ఏదో ఒకనాడు అంతరించిపోవచ్చు, అనేక జీవరాశుల్లాగే. నోస్ట్రడామ్ ఇదమెత్తంగా ఇదే సంవత్సరంలో చెప్పి ఉండడు. ఇంకా ఎన్నో జీవరాశులు అంతరించిపోవలసి ఉన్నాయి. ఎన్నో ఉపద్రవాలు సంభవించవలసినవి ఉన్నాయి. సడన్గా వాతావరణ మార్పులు వస్తాయి. క్లౌడ్ బరస్టులు సంభవిస్తాయి. వైనాడులో జరిగిన సంఘటనలు అనేక ప్రాంతాల్లో రావచ్చు.
ఈ వాతావరణం అనూహ్య మార్పులు అంచనాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం సూపర్ కంప్యూటర్లు దిగుమతి చేసుకుంది. అయితే ఈ కంప్యూటర్లు ముందుగా పసిగట్టి అంచనా వేయడానికి మాత్రమే, నివారణకు కాదు. ఇటువంటివన్నీ వస్తూనే ఉన్నాయి కాలానుగుణంగా మార్పులు. ఈ మార్పులను గ్రహించడానికి ప్రభుత్వాలు అన్నీ కూడా కృషి చేస్తుంటాయి. అంతేగాని ఈ భూమండలం అంతా కూడా నిరంతరం మార్పుకు లోనవుతూనే ఉంటుంది. ఈ విశ్వమే ఒక మార్పు ప్రక్రియకు ఆధారం. అటువంటిది ఒక మనిషి అందులో చాలా చిన్నవాడు. మనిషి తప్పక మార్పుకి గురి అవుతాడు. ఆ మార్పుకి ఎంతవరకు గురి అవుతాడు, ఏమవుతాడు అనేది ఊహించి చెప్పటం అనేది కష్టం.